అత్యంత సాహసోపేత ప్రయాణం చేసింది ఎన్టీవీ. ఏవేబీలో ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతానికి ఎన్టీవీ స్పెషల్ టీం వెళ్ళింది. దాదాపు 24 గంటల కాలినడక తర్వాత అక్కడకు చేరుకోగలిగింది మా బృందం. ఎన్కౌంటర్ ఘటనా స్థలం నుంచి మా ప్రతినిధి శర్మ స్పెషల్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో జరిగినటువంటి భారీ ఎన్కౌంటర్ ఇది. ఎన్కౌంటర్ జరిగినటువంటి స్థలం ఇదే. మల్కన్గిరి ఏరియాలో ఉన్నటువంటి రామగుహ ప్రాంతంలో వీళ్ళంతా కూడా క్యాంపు నిర్వహించుకునేందుకు ఇక్కడ 15 రోజుల పాటు సమావేశం అయ్యేందుకు అన్ని వ్యూహ రచనలు చేశారు. కానీ పోలీసులు దాన్ని భగ్నం చేశారు. 4 రోజుల క్రితం జరిగినటువంటి ఎన్కౌంటర్లో 28 మంది, మొదటి రోజున 24 మంది, మరుసటి రోజున 4 చనిపోయారు. మరి ఈ అంశానికి సంబంధించి వాళ్ళు వ్యూహరచన చేసినప్పటికీ కూడా ఆ భగ్నమైంది. పోలీసులు ఇక్కడికి చేరుకొని రౌండ్ చేసి వాళ్ళు ఫైర్ ఓపెన్ చేసిన తర్వాత వీళ్ళు కూడా ఎదురుకాల్పులు జరిగినటువంటి ఘటనలో మావోయిస్టులు హతమయ్యారు. భారీ ఎన్కౌంటర్. వాళ్ళు బలిమెలలో గ్రేహౌండ్స్ పోలీసుల మీద జరిగినటువంటి ఘటన తర్వాత మావోయిస్టుల పైన పంజా విసిరిన సందర్భంలో ఇంత భారీ ఎన్కౌంటర్ జరగడం విశేషంగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ 15 రోజుల పాటు వీళ్ళు ఒక ట్రైనింగ్ క్యాంపును నిర్వహించుకునేందుకు పక్కా ఏర్పాట్లు చేసుకున్నారు. తరచూ ఈ ప్రాంతంలోనే మావోయిస్టులు ప్రత్యేకంగా సమావేశమవుతుంటారు. ప్లీనరీ సమావేశాలు కూడా ఇక్కడే జరుగుతూ ఉంటాయి. ఆ 15 రోజుల క్యాంపుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు సరంజామా కూడా ఇక్కడే వీళ్ళు చేసుకుంటూ ఉంటారు. 15 రోజులకు సంబంధించినటువంటి తినే ఆహార పదార్థాలు కానీ ఇక్కడే వాళ్ళు ఉండడం, వాళ్ళ స్నానాలు, ఇతరత్ర సౌకర్యాలకు సంబంధించి, అలాగే రాత్రి పడుకునేటువంటి దానికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు వాళ్ళు చేసుకున్నటువంటి పరిస్థితి ఇక్కడ చూస్తే కనుక మనకు చాలా స్పష్టంగా అర్థమవుతోంది. వాళ్ళు నీళ్లకు సంబంధించి కానీ అలాగే ఇక్కడ వంట చేసుకునే దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా వీళ్ళు చేసుకున్నారు. గిన్నెలు, గ్లాసులు, ఇతరత్ర సౌకర్యాలన్నీ కూడా మనకు చాలా స్పష్టంగా ఈ ప్రాంతంలో కనిపిస్తున్నాయి. ఇంకా ముందుకు వెళితే గనక ముందు వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆహార పదార్థాలకు సంబంధించి అవన్నీ కనిపిస్తాయి. అయితే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతంలో వాళ్ళు ట్రైనింగ్, మావోయిస్టులకు సంబంధించి ట్రైనింగ్ తరచూ కొనసాగుతుంది. 15 రోజుల పాటు పోలీసులు ఒకవేళ వాళ్ళు ఎదురు కనపడ్డా లేదంటే వాళ్ళ మీద దాడి చేయాలన్నా దానికి సంబంధించినటువంటి పక్కా వ్యూహాలను ఈ ట్రైనింగ్ క్యాంపులో వాళ్లకు సీనియర్ మావోయిస్టులందరూ కూడా ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. అందుకోసమే ఇక్కడ ఈ 15 రోజుల పాటు వాళ్ళు తర్ఫీదు పొందేందుకే ఈ పక్కా వ్యూహంతో ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నారు. ఇది చాలా సేఫ్ జోన్ వాళ్ళకి. ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో ఉన్నటువంటి రామగుహ ప్రాంతం చాలా సేఫ్. పక్కన వాగు, నీళ్లుకు సంబంధించి వెళ్ళేటువంటి వాగు కూడా ఇక్కడ ఉంటుంది. అలాగే ఇక్కడ ఎవరు ఈ ప్రాంతం పైన దృష్టి సారించేటువంటి అవకాశం కూడా చాలా తక్కువ కాబట్టి వాళ్ళు ఈ ప్రాంతాన్నే ఎంచుకున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాం 15 రోజులకు సరిపడా ఉండేటువంటి ఆహార పదార్థాలు కానీ, కూరగాయలు కానీ, పప్పు దినుసులు కానీ అవన్నీ కూడా ఆ వైపు వాళ్ళు పెట్టుకున్నటువంటి పరిస్థితి. ఇక ఎన్కౌంటర్ జరిగిన రోజు కూడా వాళ్ళు 75 మందికి సరిపడా ఆహార పదార్థాలను వండుకున్నారు. అన్నము, కూర, ఇతరత్ర వంట పదార్థాలన్నీ కూడా మనకు ఈ పెద్ద గిన్నెల్లో చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక ఇటువైపు చూస్తే గనక రాళ్ల పొయ్యి కట్టెలకు సంబంధించి కూడా చాలా కనిపిస్తున్నాయి. ఈ ప్రాంతంలోనే వీళ్ళు వంట ఏర్పాటు చేసుకునేటువంటి పరిస్థితి. దాని పక్కనే కాలువ ఉంది, నీటి కాలువ కూడా ఉంది. అక్కడ స్నానాలు చేయడం కానీ అక్కడి నుంచి వాళ్ళు నీళ్లు తెచ్చుకొని వంట చేసుకునేటువంటి దానికి సంబంధించి కూడా చాలా స్పష్టంగా ఇక్కడ అన్ని రకాల వసతులను వీళ్లకు సమకూర్చుకునే విధంగా ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతోంది. అయితే మరి వీళ్ళు 75 మంది, సుమారు 75 మంది ఈ ట్రైనింగ్ క్యాంప్లో ఉన్నారు. స్టేట్ కమిటీ, ఆంధ్ర ఒరిస్సాకు సంబంధించినటువంటి స్టేట్ కమిటీ నేతలు, డివిజన్ కమిటీ నేతలు, అలాగే ఏరియా కమిటీ మెంబర్లు, ఇక సెంట్రల్ నుంచి కూడా మరి 2-3 సీనియర్ నేతలు అబ్జర్వర్లుగా వచ్చినట్టు తెలుస్తుంది. అందులో రామకృష్ణ అలియాస్ ఆర్కే కూడా ఈ ట్రైనింగ్ క్యాంపులో పాల్గొన్నాడు అనేటువంటి విషయం తెలుస్తుంది. కానీ మరి
ఆయన మరి 2 రోజుల ముందే ఎన్కౌంటర్కు 2 రోజుల ముందే ఇక్కడి నుంచి ఎస్కేప్ అయ్యాడనేటువంటిది ఒక సమాచారం. మరోవైపు పోలీసులు ఇక్కడ ఈ క్యాంపును టార్గెట్ చేసిన వెంటనే అతను తప్పించుకున్నాడు అనేటువంటి విషయం ఇంకా స్పష్టత రానటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఇక ముందుకు వెళ్తే గనక ఇవన్నీ వంట పదార్థాలు ఇతరత్ర 15 రోజులకు సంబంధించినటువంటి సరుకు సరంజాము అంతా కూడా వాళ్ళు తెచ్చుకున్నటువంటి పరిస్థితి, ఇక్కడ నిల్వ చేసుకున్నటువంటి పరిస్థితి కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక మావోయిస్టులకు సంబంధించినటువంటి చెప్పులన్నీ చెల్లా చెదరుగా పడి ఉన్నాయి. ఆ రోజు ఎన్కౌంటర్ జరిగిన తర్వాత వాళ్ళందరూ కూడా కాల్పులకు తెగబడడంతో పోలీసులు ఎక్కడికక్కడ పారిపోయారు. కొంతమంది అక్కడికి 28 మందిలో 24 మంది మొదటి రోజే చనిపోయారు. వాళ్ళకు సంబంధించినటువంటి శవాలు కూడా ఆ రోజు ఇక్కడే చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. వాళ్ళకు సంబంధించినటువంటి సామాన్లు ఇతరత్ర ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయి. ఇక ముందుకు వెళితే గనక ఇవన్నీ వాళ్ళకు సంబంధించినటువంటి సామాన్లు ఇవి క్యారీ చేయకుండా పోలీసులు ఇక్కడ ఒక టెంట్ ఏర్పాటు చేసుకున్నారు. ఆ టెంట్ కిందే ఈ సామాన్లన్నీ ఉన్నాయి. వాటన్నిటిని కూడా పోలీసులు తగలబెట్టిన దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఆ రోజు ఇదే ప్రాంతంలో ఇప్పుడు మనకి ఇదంతా పూర్తిగా తగలబడ్డటువంటి దానికి సంబంధించి 2 గ్రెనేడ్లు పేలడం వల్ల వచ్చినటువంటి మంటలు అన్నది చాలా స్పష్టంగా ఇక్కడ కనిపిస్తోంది. మనం చూడవచ్చు, ఇది వాళ్ళు ఉపయోగించినటువంటి కత్తెర, ఛత్రీలు, ఇంకా అందులో మావోయిస్టులకు సంబంధించినటువంటి టోపీ, వాళ్ళు ధరించినటువంటి టోపీలు, అలాగే గొడుగులు కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా వాళ్ళకు సంబంధించినటువంటి కర్రలు కూడా, వాళ్ళు ఉపయోగించేటువంటి కర్రలు కానీ రోజు వాడుకునేటువంటి సామాన్లు ఇతరత్ర ఇవన్నీ కూడా గ్రెనేడ్లు పేలడం వల్ల ఇవన్నీ కూడా తగలబడినట్టు ఇక్కడ ఉన్నటువంటి దానికి సంబంధించి దృశ్యాలను బట్టి స్పష్టంగా అర్థమవుతోంది. కానీ ఆ ఘటనలో పోలీసులు కానీ అటు మావోయిస్టులు కానీ గ్రెనేడ్ పేలడం వల్ల ఎటువంటి గాయాలు కూడా వాళ్లకు కలగనటువంటి పరిస్థితి. ఇంకా మావోయిస్టులకు సంబంధించినటువంటి షూస్ కానీ వాళ్ళకు సంబంధించినటువంటి ఇతరత్ర పరికరాలు ఇక చూస్తే ఇక్కడ కర్ర కూడా వీళ్ళు ఉపయోగిస్తూ ఉంటారు. ఈ ట్రైనింగ్ క్యాంపులో ఇట్లాంటి కర్రలు చాలా ఎక్కువగా కనిపిస్తాయి. ఎందుకంటే వాళ్ళు ఆ ట్రైనింగ్లో ఈ కర్ర ద్వారా కర్ర సాము చేయడం, అలాగే ఇక్కడ ఎక్కువగా చెట్లు పొదలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాటి సహాయంతో ముందుకు వెళ్ళడం, దానికోసం ఈ కర్రలను ఉపయోగిస్తూ ఉంటారు. మావోయిస్టులకు సంబంధించినటువంటి షూస్ చనిపోయిన వాళ్ళు కావచ్చు, లేదంటే పారిపోయిన వాళ్ళకు సంబంధించినవా అనేది కూడా దీంట్లో స్పష్టత లేదు. ఇంకా మిగతా వాళ్ళు 50 మందికి వరకు పారిపోయారనేది తెలుస్తోంది. మరి వాళ్ళు ఇక్కడిక్కడో తలదాచుకున్నారనేటువంటిది కూడా పోలీసుల వద్ద ఉన్నటువంటి సమాచారం. ఇంకా కూంబింగ్ అన్నది కొనసాగుతోంది. మరి ఇంకా ఎంతమంది పట్టుబడ్డారు లైవ్గా అనేది కూడా మనకు సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. ఇంకా కూంబింగ్ అన్నది విస్తృతంగా కొనసాగుతోంది. ఇక మావోయిస్టులు 15 రోజుల పాటు ఇక్కడ మకాం ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి వాళ్ళు రాత్రిపూట పడుకునేందుకు కూడా ప్రత్యేకమైనటువంటి సౌకర్యాలు ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారు. ఒకసారి మనం అక్కడికి వెళ్ళి పరిశీలిస్తే గనక చెట్టు క్రింద చూడొచ్చు మనం, ఇక్కడే పడుకోవడానికి వీలుగా దాన్ని చదను చేసుకొని దాని మీద చెట్ల ఆకులను పరుచుకొని కింద దిండులాగా ఒక డబ్బను పెట్టుకొని నిద్రించేటువంటి వాళ్ళకి సంబంధించి అయితే ఇది స్టేట్ కమిటీకి సంబంధించినటువంటి కీలక నేతల విషయంలో వాళ్ళు ఈ జాగ్రత్తలు తీసుకున్నారు. వాళ్ళకు సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ కూడా చూడవచ్చు, ఇది కూడా మరో వ్యక్తికి సంబంధించి వాళ్ళు రాత్రిపూట నిద్రించేటువంటి సమయంలో తీసుకున్నటువంటి జాగ్రత్తలు మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సుమారు ఒక 1/2 ఎకరం స్థలంలో ఈ ప్రాంతంలో వాళ్ళు ఇలాంటి ఏర్పాట్లు చేసుకున్నారు. ఇంకా విస్తృతమైనటువంటి ప్రాంతం ఇది, చాలా దట్టమైనటువంటి అడవి కాబట్టి వాళ్ళు ఎక్కడికంటే అక్కడికి వెళ్లేందుకు వీలు కానీ అన్ని ఏర్పాట్లు కూడా చేసుకున్నట్టు కనిపిస్తుంది. ముందుకు వెళుతూ ఉంటే ఇంకా అనేకమైనటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి వస్తువులు
నూనె, అలాగే నీళ్లు, ఇతరత్ర వస్తువులకు సంబంధించినటువంటి అన్ని దృశ్యాలు నాకు చాలా స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది. ఇక వాళ్ళకు సంబంధించినటువంటి బట్టలు కానీ, వాళ్ళకు సంబంధించినటువంటి ఇతర పరికరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇందులో చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి ఇంకా ముందుకు వెళ్ళి చూస్తే కూడా వాళ్ళకు సంబంధించినటువంటి వస్తువులు, ఇక్కడ వాళ్ళు బట్టలు ఆరవేసుకోవడానికి ఒక తాడును కూడా ఇక్కడ కట్టుకున్నారు. ఇక అక్కడ మావోయిస్టులు రాత్రిపూట పడుకునేటువంటి సమయంలో కూడా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి కూడా మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ఇది మావోయిస్టులు 15 రోజుల పాటు క్యాంపు కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ ప్రాంతం. కానీ దీన్ని పోలీసులు టార్గెట్ చేయడం, పోలీసుల పైన వాళ్ళు కాల్పులు జరిపేటువంటి ప్రయత్నంలో ఎదురు కాల్పులు దిగిన తర్వాత 28 మంది హతమయ్యారు. మిగతా వాళ్ళందరూ కూడా పారిపోయి మరి ఈ ప్రాంతంలోనే తలదాచుకున్నారా లేదంటే ఎక్కడికి వెళ్ళారు అనేటువంటి విషయంలో ఇంకా పోలీసుల కూంబింగ్ మాత్రం ప్రస్తుతం కొనసాగుతోంది. కెమెరామెన్ సురేష్తో అరవింద్ శర్మ, ఎన్టీవీ, రామగుహ, మల్కాజ్. మావోయిస్టులు సాధారణంగా ప్లీనరీలు, సమావేశాలు ఎక్కడ నిర్వహిస్తారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు, వారి ఉనికి బయటపడకుండా ఎన్ని అంచెల భద్రత ఉంటుంది, ఇలాంటి అంశాలపై ఓ రిపోర్ట్. మావోయిస్టులు ప్రత్యేక సమావేశాలు, ప్లీనరీలు ఏర్పాటు చేసుకోవాలంటే ఖచ్చితంగా భద్రతాపరమైనటువంటి చర్యలు చాలా జాగ్రత్తగా తీసుకుంటారు. అందులో మావోయిస్టుల సెంట్రీ అన్నది చాలా ముఖ్యమైనది. ప్రస్తుతం మనం చూస్తున్నాం, ఇది సెంట్రీ ఉండేటువంటి ప్రాంతం. ఇంతవరకు మనం ఆ ప్రాంతంలో ఏదైతే సమావేశం నిర్వహించారో అక్కడ వాళ్ళంతా కూడా సమావేశం కావడానికి ముందుగా మొదట ఇలాంటి సెంట్రీలు సమావేశం జరిగేటువంటి 4 వైపులా ఏర్పాటు చేసుకుంటారు. అక్కడ సెంట్రీ 24 గంటలు షిఫ్టుల వారీగా ఈ ప్రాంతంలో ఉంటారు. అయితే ఇక్కడి నుంచి ఈ సెంట్రీ ఆ వైపు చూస్తే 4 వైపులా ఉండేటువంటి సెంట్రీలో ఇటువైపు చూస్తే ఎవరెవరు ఇటుగా వస్తున్నారు, వాళ్ళు ఎవరు అనేటువంటి దానికి తెలుసుకునేందుకు చాలా వీలుగా ఉంటుంది. ఒకవేళ అనుమానిత వ్యక్తులు కానీ పోలీసులు కానీ ఖచ్చితంగా ఇక్కడ కనిపిస్తే కనుక ఇక్కడి నుంచి సెంట్రీ ఆ ముఖ్య సమావేశం జరిగేటువంటి ప్రాంతంలో ఉండేటువంటి వ్యక్తికి సెట్ ద్వారా సమాచారం అందిస్తాడు. దానికోసమే ఈ ప్రాంతంలో 24 గంటల షిఫ్ట్ల వారీగా ఏర్పాటు చేసుకునేటువంటి సెంట్రీ విధానం వల్ల చాలా సందర్భాల్లో మావోయిస్టులు పోలీసుల నుంచి తప్పించుకున్నటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. మొన్న కూడా ఎన్కౌంటర్ జరిగిన రోజు కూడా ఇక్కడ సెంట్రీ డ్యూటీలో ఉన్నాడు. ఆ సెంట్రీ ఉన్నటువంటి ప్రాంతాన్ని పోలీసులు గమనించి మొదట ఇక్కడ అతన్ని కాల్పులు జరపడంతో అతను చనిపోయాడు. ఆ తర్వాత సమావేశం జరుగుతున్నటువంటి ప్రాంతానికి నేరుగా పోలీసులు వెళ్ళగలిగారు. అయితే సెంట్రీ పాయింట్ అన్నది చాలా కీలకమైంది కాబట్టి ఇక్కడ చాలా ఆరితేరినటువంటి అలాగే తర్ఫీదు పొందినటువంటి వ్యక్తులను మాత్రమే సెంట్రీలుగా వినియోగించేటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి దానికి సంబంధించి చూస్తే కనుక అర్థమవుతుంది. కెమెరామెన్ మీరు అక్కడికేనా? మీరు
ఈ సమావేశానికి ముందు మావోయిస్టులు కొన్ని పేలుడు పదార్థాలు కూడా కొనుగోలు చేసినట్టు ఆధారాలున్నాయి. దీనిపై మా ప్రతినిధి శర్మ గ్రౌండ్ రిపోర్ట్. ఒరిస్సా బార్డర్లో పోలీసులకు మావోయిస్టులకు మధ్య భారీ స్థాయిలో యుద్ధం జరుగుతోంది. ఎదురు కాల్పులు జరుగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ రామగుహ ఏరియాలో జరిగినటువంటి స్టేట్ కమిటీ సమావేశానికి సంబంధించి ట్రైనింగ్ క్యాంపుకు సంబంధించి పోలీసులు టార్గెట్ చేసిన సందర్భంలో 28 మంది మావోయిస్టులు హతమయ్యారు. కానీ ఇంకా 50 మంది వరకు పారిపోయారు. మరి వాళ్ళంతా ఎక్కడున్నారనే దానికి సంబంధించి ఇంకా క్లారిటీ అన్నది రాలేదు. ప్రస్తుతం మనం చూస్తున్నాం, ఇది రామగుహ ఏరియా మావోయిస్టులకు చాలా పక్కా డెన్. ఇది చాలా సురక్షితమైనటువంటి ప్రాంతం. ఎప్పుడూ తరచూ వాళ్ళు సమావేశాలు ఇక్కడే నిర్వహిస్తూ ఉంటారు. మావోయిస్టులకు సంబంధించినటువంటి ట్రైనింగ్ పూర్తిగా ఇదే ప్రాంతంలో కొనసాగుతోంది. పోలీసుల చర్యలకు సంబంధించి ప్రతి చర్యలు తీసుకునే విధంగా వాళ్ళ వ్యూహ రచనలు ఉంటాయన్న దానికి సంబంధించి మనము ఈ పేపర్ను చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఈ పేపర్లో వాళ్ళు బ్యాటరీకి సంబంధించి వాళ్ళు కొనుగోలు చేసినటువంటి ఒక బిల్ రిసీటు, ఇందులో డిటోనేటర్లకు సంబంధించి తయారు చేసే విధానానికి సంబంధించి వాళ్ళు ఇందులో ఒక 4 రకాల మెటీరియల్ను కొనుగోలు చేశారు. సుమారు 6,700 రూపాయల విలువైనటువంటి ఈ మెటీరియల్ ద్వారా వాళ్ళు ఒక డిటోనేటర్ను తయారు చేశారు. భారీ స్థాయిలో పేలితే భారీ స్థాయిలో ప్రాణ నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి దానికి సంబంధించి ఈ పేపర్ను చూస్తే అర్థమవుతుంది. అలాగే అక్కడ ఏవైతే పూర్తిగా తగలబడ్డాయో వాళ్ళ పరికరాలకు సంబంధించి దానికి సంబంధించి అందులో కూడా పేలుడు సంభవించింది. ఇలాంటి పరికరం ఉపయోగించడం ద్వారానే ఆ పేలుడు జరిగించి అంతవరకు పూర్తిగా మంటలు వ్యాపించినటువంటి దృశ్యాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా కూంబింగ్ అయితే కొనసాగుతోంది. మరి ఎంతమంది ఇంకా పట్టుబడ్డారు, మరి ఇంకా దానికి సంబంధించి ఇంకా ఎన్ని రోజుల వరకు ఈ ప్రాంతంలో వీళ్ళు కూంబింగ్ కొనసాగిస్తారన్న దానికి సంబంధించి కూడా ఇంకా ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చేంత వరకు వీళ్ళ కూంబింగ్ మాత్రం యథాస్థితిలో కొనసాగే పరిస్థితులే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి.
సాహసోపేతంగా ఎన్టీవీ బృందం ఆ ప్రాంతానికి చేరుకొని అక్కడి మొత్తం విషయాలన్నీ కూడా పరిశీలించింది. అయితే ఆ ప్రాంతానికి వెళ్ళటానికి ఎంతో భయంకరమైన రూట్లో ప్రయాణించవలసి వచ్చింది. ఆ వివరాలన్నీ కూడా షార్ట్ బ్రేక్ తర్వాత చూద్దాం. పేరుకే మన్యసీమ, అభివృద్ధికి ఆమడ దూరం. మావోయిస్టు ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో పూర్తిగా అభివృద్ధి ఆగిపోయింది. రోడ్ల పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. ఏమాత్రం పట్టు తప్పినా అంతే సంగతులు. ఆ నరకం ఎలా ఉంటుందో మా ప్రతినిధి ఆర్కే వివరిస్తారు. ఏఓబిలో రోడ్ల పరిస్థితి మాటల్లో చెప్పలేకుండా ఉంటుంది. కనీసం నడుచుకుంటూ వెళ్ళాలన్నా కూడా ఇబ్బందులు పడే పరిస్థితి. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ దారి ప్రధానంగా బలిమెల రిజర్వాయర్కు వెళ్ళే దారికి సంబంధించిన రహదారి. మీరు చూస్తున్న విజువల్స్లో అలాంటి దారి ఎన్ని రాళ్ళు రప్పలు ఉన్నాయో మనకు కనబడుతుంది. నడుచుకుంటూ వెళ్తే కూడా జారి ఎక్కడ పడతారో అన్న భయం ఇక్కడ గ్రామస్తుల్లో ఎక్కువగా ఉంటుంది. ఇక టూ వీలర్లు తప్ప ఎక్కడ కూడా మిగతా వాహనాలు వెళ్ళలేని పరిస్థితి. అలాంటి రోడ్ల మీద నుండే నిత్యం ఇక్కడి గ్రామస్తులు రాకపోకలు సాగిస్తున్నారు. వాళ్లకు ఎలాంటి అనారోగ్యం వచ్చినా ఆపద వచ్చినా ఇదే రోడ్ల వెంబడి వెళ్లాల్సిన పరిస్థితి. ఇలాంటి సమయంలో చాలామంది మృత్యువాత కూడా పడిపోతున్నారు. అంటే సరైన సమయానికి వైద్యం అందక ఆసుపత్రికి చేరేలోపే చనిపోతున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్న ఓ గ్రామాన్ని, ఇది సరిగ్గా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సరిహద్దు గ్రామం. ఈ గ్రామం దాటిన తర్వాత ఒరిస్సా రాష్ట్రానికి వెళ్ళే సరిహద్దు. ఈ దారి వెంబటే వీళ్ళు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. ప్రధానంగా ఇలాంటి రహదారులని ఎందుకు అభివృద్ధి చేయట్లేదు అన్న దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు మావోయిస్టులు ఎక్కడ అభివృద్ధి జరిగితే తమకు ఇబ్బందులు ఎదురవుతాయో అన్న కోణంలో వాళ్ళు ఒకవైపు అడ్డుపడుతున్నారని కొంత అభియోగాలు కనబడుతున్నాయి. మరోవైపు ప్రభుత్వ అధికారులు సైతం అదేవిధంగా మావోయిస్టులు తమను అడ్డుకుంటున్నారు అని చెప్పి వాళ్ళు ఒకవైపు చెప్తున్నారు. మనం ఎదురుగా ఒక వాహనాన్ని చూస్తున్నాం. ఎంత ఇబ్బందుల మధ్య నడుచుకుంటూ తీసుకుంటూ అతను వాహనాన్ని బయటికి తీసుకొస్తున్నాడు అనేది మనకు చాలా స్పష్టంగా విజువల్స్లో మన కెమెరామెన్ సురేష్ ముత్యం మనకు విజువల్స్లో చూపిస్తున్నాడు. ఎంత దయనీయ పరిస్థితి అనేది కూడా మనం చెప్పుకోవచ్చు. ఇలాంటి దారుల వెంబడి రాకపోకలు సాగిస్తున్నారు. ప్రధానంగా మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న ప్రాంతం కాబట్టి ఇక్కడ రోడ్లు వేయడానికి కూడా కాంట్రాక్టర్లు టెండర్లు వేయడానికి కూడా రాని పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భం ఇక్కడ ఉంది కాబట్టి మావోయిస్టులు ఎక్కువగా పట్టు సాధించి ఉన్నారు. ఇప్పుడు ఇలాంటి మావోయిస్టు ప్రాబల్యం కొంత తగ్గుతున్న సమయంలో అభివృద్ధికి పూర్తిగా ముందుకు వెళ్లేందుకు ఒకవైపు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. మరొక వైపు ఇలాంటి రోడ్లు కొంత మేరకు కొంత ఇక్కడ మనం ఎదురుగా చూస్తే 4 గ్రామాలకు సంబంధించి 4 గ్రామాల్లో ఇప్పుడు ఇలాంటి పరిస్థితి మనకు కనబడుతూనే ఉంటుంది. ఎప్పుడు ఇలాంటి దారుల వెంబటి ఇలాంటి రోడ్ల వెంబటే వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాగే ఒక 4 ఇండ్లు కనబడితే ఒక మండలం, అంటే ఒక తాలూకాగా చెప్తారు. 2 ఇళ్ళు కనబడితే ఒక ఊరు. అలాంటి మన్యం గ్రామం ఇది. ఏజెన్సీలో నిత్యం ఇక్కడ ఇలాంటి సందర్భాలు ఎక్కువ కనబడుతున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు మనం చూస్తున్న ఈ రోడ్డు కూడా బలిమల రిజర్వాయర్కు వెళ్ళే దారి. ఇలాంటి దారి వెంబటే వెళ్ళాల్సిన పరిస్థితి. గంటకు సుమారు 5 కిలోమీటర్లు దాటితే మహాగగనం అనేది కూడా మనం చెప్పాల్సిన పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. ప్రస్తుతము ఈ గ్రామం, ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్న ఈ గ్రామం ఒరిస్సాకి సంబంధించి సరిహద్దు గ్రామం. ఈ గ్రామం నుండి నిత్యం రాకపోకలు ఇలాంటి రోడ్లపైనే వెళ్లాల్సిన పరిస్థితి ఇక్కడ కనబడుతూ ఉంది. కెమెరామెన్ సురేష్ ముత్యంతో రాధాకృష్ణ.
ఏఓబీలో పోలీసుల కూంబింగ్ కొనసాగుతూనే ఉంది. ఈరోజు మరో 2 మావోయిస్టులు హతమయ్యారు. ఏఓబీలో ఈరోజు ఘటన జరిగిన ప్రదేశం నుంచి మరో స్పెషల్ రిపోర్ట్. ఏఓబీ సెంటర్లో మావోయిస్టులకు ఇది చాలా సేఫెస్ట్ ప్లేస్. రామగుహ ప్రాంతంలో వాళ్ళు చాలా సేఫ్గా కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు అత్యంత కట్టుదిట్టమైనటువంటి భద్రతకు సంబంధించి కానీ ఇక్కడ ఎవరు ఈ ప్రాంతంలోకి రాకుండా ఉండేటువంటి పరిస్థితి కానీ చాలా స్పష్టంగా ఉంటుంది. అందుకే ఈ ప్రాంతాన్ని వాళ్ళు ఎంచుకుంటూ ఉంటారు. కానీ మొన్న జరిగినటువంటి ఎన్కౌంటర్లో వాళ్ళు కుదేలైపోయారు. కోలుకోలేనటువంటి భారీ ఎదురు దెబ్బ వాళ్లకు తగిలింది. మళ్ళీ ఈ ప్రాంతానికి వాళ్ళు వచ్చేటువంటి అవకాశాలు ఇప్పట్లో లేనట్టు కనిపిస్తోంది. కానీ ఈ ప్రస్తుతం అన్ని ప్రాంతాల్లో కూడా పోలీస్ పార్టీ కూంబింగ్ కొనసాగుతుంది. గ్రేహౌండ్స్ పోలీసులు విస్తృతంగా గాలిస్తూ ఉన్నారు. 50 మంది ఎవరైతే పారిపోయి ఇక్కడి నుంచి తప్పించుకున్నారో వాళ్ళ కోసం గాలిస్తున్నారు. ఈ గొట్టలన్నీ కూడా ఎక్కి కనిపిస్తున్నటువంటి గుట్టలు మొత్తం కూడా ఎక్కి వాళ్ళ కోసం తనిఖీలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి మనకు ఇక్కడ కనిపిస్తుంది. ఇవాళ ఉదయం కూడా మళ్ళీ ఎన్కౌంటర్ జరిగింది. తప్పించుకున్నటువంటి మావోయిస్టుల్లో 2 కాల్పులకు దిగారని పోలీసులకు ఒక సమాచారం వచ్చింది. దాంతో ఎదురు కాల్పులు జరపడంతో వాళ్ళిద్దరు కూడా అక్కడికక్కడ చనిపోయారు. ఆ మృతదేహాలను కూడా తీసుకువచ్చారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఆ చెట్టు దగ్గర ఆ మృతదేహాలను వాళ్ళు అక్కడ ఉంచారు. కానీ అక్కడికి ఇంకా ఎవరిని రానివ్వడం లేదు. పూర్తి స్థాయిలో ఇక్కడి నుంచి మృతదేహాలను వైజాగ్ తీసుకువెళ్ళిన తర్వాత అక్కడ వివరాలు వెల్లడిస్తామని అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇదే ప్రాంతంలో హెలికాప్టర్లు కూడా విస్తృతంగా ఇక్కడనే వాళ్ళను పోలీసులను తీసుకురావడం కానీ మృతదేహాలను ఇక్కడి నుంచే తీసుకువెళ్ళడం కానీ అంతా కూడా ఈ కనిపిస్తున్నటువంటి ఓపెన్ ప్లేస్లోనే జరిగినటువంటి అంశం. ఇంకా కూంబింగ్ అయితే విస్తృతంగా కొనసాగుతున్నాయి. కాల్పులు కూడా భారీగానే జరుగుతున్నాయి. మరి అటు నుంచి వస్తున్నాయా లేదా అనేటువంటి దానికి సంబంధించి మాత్రం క్లారిటీ లేదు. ఎందుకంటే మావోయిస్టుల నుంచి ఒక ఆరోపణ అయితే వినిపించింది. విషంలో కోవట్టులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళను మార్చుకొని ఆ అన్నంలో విషం పెట్టి వాళ్లను చంపేసిన తర్వాత కాల్పులు జరిపారనే దానికి సంబంధించి వాళ్ళ నుంచి వస్తున్నటువంటి ఆరోపణ. మరి డీజీపీ సాంబశివరావు మాత్రం ఇది పూర్తిగా ఖండించారు. ఇది ఒరిజినల్ ఎన్కౌంటర్ అనేటువంటి విషయానికి సంబంధించి ఆయన చెప్పారు. మరి దీనిపైన మరి ఎలా నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటు అవుతుందా, జ్యుడిషియల్ కమిటీని ఏర్పాటు చేసి మరి ఆరోపణలు ప్రత్యారోపణలకు తగ్గ సమాధానం ఏమిస్తారనేటువంటిది కూడా మనం చూడాల్సి ఉంది.
కెమెరామెన్ సురేష్తో అరవింద్ శర్మ, ఎన్టీవీ, రామగుహ, మల్కన్గిరి. అయితే బలిమెల ప్రాంతం ప్రకృతి అందాలకు పెట్టింది పేరు. అప్పట్లో పోలీసులపై మావోయిస్టుల దాడి జరిగినప్పటి నుంచి ఇక్కడ పర్యాటకులు రావటం మాత్రం మానేశారు. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండిపోయింది. ఆ వివరాలను మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. ఆంధ్ర ఒరిస్సా సరిహద్దుల్లో ఉన్న చాలా ప్రాముఖ్యత సాధించిన ప్రాంతం బలిమెల రిజర్వాయర్. ప్రస్తుతం మనం బలిమెల రిజర్వాయర్ వద్ద ఉన్నాం. ఇదే మనం ఎదురుగా చూస్తున్న ప్రాంతమే బలిమెల రిజర్వాయర్. చుట్టూ కొండలు, ఎక్కడ చూసినా పచ్చదనం కనబడుతుంది. రకరకాల చెట్లతోటి, పూలతోటి ఎక్కడ చూసినా కూడా పచ్చదనమే మనకి ఇక్కడ కనబడుతుంది. రిజర్వాయర్ చాలా ప్రాముఖ్యత సంతరించుకున్న ప్రాంతం. ఊటీ లాంటి ప్రాంతాన్ని తలపిస్తుంది. ఇది మల్కన్గిరి జిల్లాలో ఉంది. చాలా ప్రాముఖ్యత కలిగిన ప్రాంతం. కానీ అలాంటి ప్రాంతం ఇప్పుడు ఇబ్బందికరంగా మారింది. మావోయిస్టులకు చాలా పట్టు కలిగిన ప్రాంతంగా ఈ బలిమెల రిజర్వాయర్ ఉంది. ఎందుకంటే సరిగ్గా 8 ఏళ్ల క్రితం ఈ రిజర్వాయర్ వద్దనే ఒక విషాద సంఘటన చోటు చేసుకోవడం జరిగింది. దుర్ఘటన కూడా జరిగింది. 8 ఏళ్ల క్రితం కూంబింగ్కి వచ్చిన గ్రేహౌండ్స్ సిబ్బంది తిరిగి వెళుతున్న సమయంలో లాంచ్ పైన మావోయిస్టులు దాడి చేశారు. ఆ దాడిలో 34 మంది గ్రేహౌండ్ సిబ్బందితో పాటు 4 యాంటీ నక్సల్ స్క్వాడ్ కూడా చనిపోవడం జరిగింది. అప్పటి నుండి బలిమెల రిజర్వాయర్ వార్తల్లోనే నిలుస్తూ ఉంది. ఎందుకంటే ఈ ప్రాంతంలోకి రావాలన్నా, తిరిగి వెళ్ళాలన్నా కూడా చాలా ఇబ్బందులు పడే పరిస్థితులు ఉంటాయి. సరైన ప్రజా రవాణా వ్యవస్థ కూడా ఉండదు. నడుచుకుంటూ రావాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాంటి రిజర్వాయర్లో ఇప్పుడు ఈ 8 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన తర్వాత మళ్ళీ సోమవారం నాడు జరిగిన ఎన్కౌంటర్ తోటి మళ్ళీ బలిమెల రిజర్వాయర్ వార్తల్లో నిలుస్తుంది. ఎక్కడ చూసినా మనం చుట్టూ ఎక్కడ చూసినా కూడా కొండలు, రిజర్వాయర్లో మధ్యలో ద్వీపాలు మనకు కనబడుతూ ఉంటాయి. అలాంటి ప్రాంతం పూర్తిగా టూరిస్టులకు చాలా ఎక్కువగా ఆకర్షించే విధంగా ఉన్న ఈ ప్రాంతం పూర్తిగా నిర్లక్ష్యానికి లోనైంది. నిర్లక్ష్యానికి గురైనట్టుగా కూడా మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే మావోయిస్టు ప్రాబల్యం ఉంది కాబట్టి ఇక్కడికి ప్రభుత్వ యంత్రాంగం రావాలన్నా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటుంది. అలాగే సామాన్య ప్రజలు ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయాలన్నా కూడా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఈ బలిమెల రిజర్వాయర్ పూర్తిగా వెనుకబడిపోయింది. ఒకవేళ ప్రభుత్వం కనుక పూర్తి స్థాయిలో సెక్యూర్ చేసి రక్షణ కనుక కల్పించే విధంగా బలిమెల రిజర్వాయర్ని కనుక ప్రాంతాన్ని, చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాలను తయారు చేస్తే మాత్రం మరొక ఊటిని తలపిస్తుంది అనేది మనం చాలా ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అలాంటి బలిమెల రిజర్వాయర్ ప్రస్తుతం మీరు చూస్తున్న ప్రాంతం అంతా కూడా అలాంటి బలిమెల రిజర్వాయర్. పచ్చని చెట్లు కనబడుతున్నాయి, పూలు. అలాంటి ప్రాంతంలో ఈ రిజర్వాయర్ను ఏర్పాటు చేశారు. కాబట్టి ఇప్పటికైనా ఇలాంటి ప్రాంతాన్ని కనుక టూరిస్ట్ ప్రాంతంగా కొనసాగిస్తే, అభివృద్ధి కనుక చేస్తే మాత్రం ఇటు పర్యాటకులకు ఆకర్షించే విధంగా తయారయ్యే అవకాశం ఉంది. కెమెరామెన్ సురేష్ ముత్యంతో రాధాకృష్ణ, బలిమెల రిజర్వాయర్ నుండి.
బ్యాక్ ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో ఉన్న రామగుహ ప్రాంతంలో ఎప్పుడూ టెన్షనే. ఇక్కడ ఏ సమయంలో ఏం జరుగుతుందోనన్న భయాందోళనలో బిక్కుబిక్కుమంటూ గడుపుతుంటారు గిరిజనులు. అక్కడి పరిస్థితులు ప్రేక్షకుల కళ్లకు కట్టే ప్రయత్నం చేశారు మా కరెస్పాండెంట్ శర్మ. ఆంధ్ర ఒరిస్సా బార్డర్ అత్యంత ప్రమాదకరమైనటువంటి ప్రాంతం ఇది. మావోయిస్టుల ప్రాబల్యం కలిగినటువంటి ఈ ప్రాంతం తరచూ సమావేశాలు నిర్వహించుకునేందుకు ఈ దట్టమైన అడవిని వాళ్ళు ఎంచుకుంటారు. ఎప్పుడు ఇక్కడే వాళ్ళ సమావేశాలు నిర్వహిస్తూ ఉంటారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోలీసులను ఎలా దెబ్బతీయాలన్న దానిపైన సమావేశాలు నిర్వహిస్తూ ఉంటారు. అలాగే వాళ్ళ ఎత్తుగడులను చిత్తు చేసేందుకు పోలీసులు కూడా పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో కోంబింగ్ నిర్వహిస్తూ ఉంటారు. 3 రోజుల క్రితం ఈ ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. 28 మంది మావోయిస్టుల ఎన్కౌంటర్లో హతమయ్యారు. ఆ ప్రాంతం ఇక్కడి నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న దట్టమైన అడవిలో ఉంది. అక్కడికి వెళదాం. 5 కిలోమీటర్ల దూరం కేవలం నడుచుకుంటూ వెళ్లాల్సిందే. ఎలాంటి వాహనం కూడా అక్కడికి వెళ్ళలేనటువంటి పరిస్థితి. నడుచుకుంటూ వెళ్ళి ఆ ప్రాంతాన్ని పరిశీలించి వద్దాం. ఏవోబీలోని ముంచంగిపుట్ మండలంలో దాదాపు 70% గ్రామాలకు రోడ్ల సౌకర్యం లేదు. మారుమూల గ్రామాలకు వెళ్లాలంటే కాలినడకే శరణ్యం. అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందో మీరే చూడండి. రోడ్ల పరిస్థితి గురించి మాటల్లో చెప్పలేం. ఇక్కడ ప్రయాణిస్తే కానీ ఎన్ని బాధలు ఇక్కడ ఉన్న గ్రామస్తులు పడుతున్నారు అనేది మనం చెప్పలేం. ముంచింగుపట్టు నుండి మొదలు పెడితే బలిమెల రిజర్వాయర్ వరకు సుమారు 50 కిలోమీటర్ల దూరం. ఈ 50 కిలోమీటర్ల దూరంలో 1/2 కిలోమీటర్ కూడా ఎక్కడ రోడ్డు అమ్మయ్య అన్న రీతిలో మాత్రం మనకు ఎక్కడ కనబడదు. ఎక్కడ చూసినా కూడా రాళ్ళు రప్పలు మొత్తం మనకు కనబడుతూ ఉంటాయి. ఇప్పుడు చూస్తున్న ఈ రోడ్డు కూడా బలిమెల రిజర్వాయర్కు వెళ్ళే దారి. ఇదే దారి వెంబడి ఇక్కడ ఉన్న వాళ్ళు నిత్యం ఇక్కడ సుమారు 50కి పైగా కూడా గ్రామాలు ఇక్కడ నుండి నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. అలాంటి రహదారి ఇది. మనం చూస్తున్నాం ఎదురుగా మీరు విజువల్స్లో చూడవచ్చు. ఎక్కడ కూడా 2 వీలర్ వెళ్తే తప్ప మిగతా వెహికల్స్ ఏవి వెళ్ళవు. నడుచుకుంటూ వెళ్ళినా కూడా ఎక్కడ జారి పడతామో అన్న రీతిలో ఇక్కడ రోడ్లు మనకు కనబడుతున్న దుస్థితి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇలాంటి రోడ్ల మీదనే వాహనదారులు వెళ్తూ ఉంటారు. ఎదురుగా ఒక 2 వీలర్ పైన ఒక వ్యక్తి వస్తున్నాడు. మనం అతన్ని అడిగి చూద్దాం. అతను ఎట్లా ఈ రోడ్డు దుస్థితి ఏ విధంగా ఉంది అనేది ఒకసారి అడిగి తెలుసుకున్నాం. అతని బైక్ కూడా ఆగిపోయింది. అంటే ఈ దారిలో వెళ్ళాలంటే నిత్యం వెళ్ళే వాళ్ళే ఇబ్బందులు పడుతున్నారు. ఇక కొత్తగా వచ్చిన వాళ్ళ పరిస్థితి మనం మాటల్లో చెప్పలేకుండా ఉంటుంది. అలాంటి పరిస్థితుల మధ్య ఇక్కడ రాకపోకలు సాగిస్తుంటారు. అతన్ని అడిగి అసలు ఏ విధంగా ఇక్కడ ఇబ్బందులు ఉన్నాయి, ప్రధానంగా రోడ్లకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు ఒకసారి అడిగి. అంటే మీరు ఇక్కడ రోజు వెళ్తూ ఉంటారు, ఎక్కడ ఉంటారు మీరు, ఏ విధంగా? సార్ నా పేరు బలరాము రణసింగి. మాది కరిమిపుట్ విలేజ్, ముంచిముట్ మండలం, విశాఖ డిస్ట్రిక్ట్. అయితే మేము ఇలాగా బెజ్జింగ్ అప్పుడప్పుడు వస్తుంటాము. ఇలాగే అవస్థకలో ఇబ్బందులు పడుతున్నాము. కానీ గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు. మరి ఈ రోడ్డు ఎప్పుడు ఇది చేస్తారో తెలియట్లేదు. అదే కొద్దిగా దయచేసి ఈ రోడ్డు కొద్దిగా బాగా చేస్తారని కోరుకుంటున్నాను. ఎప్పుడన్నా ఇక్కడికి అధికారులు రావడం, రోడ్లు చూడడం చేశారు? వచ్చారు సార్. వచ్చేసి మళ్ళీ వెళ్ళిపోతారు సార్. ఇలాగా వస్తూ వెళ్ళిపోతూనే ఉంటారు. మళ్ళీ ఈ రోడ్డు గురించి పట్టించుకోలేరు సార్. ఎందుకు ఈ రోడ్లు ఈ విధంగా, మీరు చిన్నప్పటి నుండి తిరుగుతుంటారు ఇదే రోడ్లో, ఈ విధంగానే ఉంది. ఎందుకు ఇట్లా రోడ్లు వేయట్లేదని మీరు అనుకుంటున్నారు? ఆ ప్రభుత్వం ఎందుకు వేయట్లేదని మీరు అనుకుంటున్నారు? సార్ ప్రభుత్వమే పట్టించుకోవట్లేదు సార్ సరిగ్గా ఈ రోడ్ గురించి. అయితే నాకు తెలిసినంత వరకు అయితే ప్రభుత్వం పట్టించుకుంటే ఈ రోడ్ ఎప్పుడు అయిపోతుంది సార్. అలాంటి ఇబ్బంది ఇక్కడ మామూలుగా 2 వీలర్స్ ఒక్కటే తిరుగుతుంటాయి, 4 వీలర్స్ కూడా తిరుగుతాయి సార్. 4 వీలర్స్ తిరుగుతాయి, 2 వీలర్స్ తిరుగుతాయి. సంతగా అవుద్ది కదా సార్, ఆదివారం సంత. ప్రతి సంత వస్తుంటారు సార్ అలాగ జనాలు. మేము కూడా వస్తుంటాం. అలాగా వస్తున్న సరిగా ఎప్పటికీ మరి రోడ్ తయారవ్వట్లేదు సార్ సరిగ్గా. మీరు ఏం చూస్తుంటారు? నేను డిగ్రీ అయిపోయింది సార్. ఇక్కడ నుండి రోజు వెళ్తుంటారు? లేదు సార్, మాది కరిమిపుట్ సార్. ఇలా చుట్టూ వెళ్తే వస్తుంటాను సార్. మొత్తం ఈ దారిలో వెంబడి తాము నిత్యం రాకపోకలు సాగిస్తుంటాం, కానీ ఇప్పటి వరకు కూడా ఎవరు పట్టించుకోవట్లేదని ఒకవైపు చెప్తున్నారు. ప్రధానంగా ఈ రోడ్ల దుస్థితికి కారణం ఒకవైపు
ప్రభుత్వం మావోయిస్టుల ప్రాబల్యం ఉంది కాబట్టి తాము పట్టించుకోవట్లేదు, ఒకవేళ అక్కడ దాకా వెళ్ళి రోడ్లు వేయాలన్నా కూడా కాంట్రాక్టర్లు టెండర్లు వేయడానికి ముందర రావట్లేదు అనేది ఒకవైపు అభియోగాలు వినబడుతున్నాయి. మరోవైపు ఒకవేళ రోడ్లు వేసి అభివృద్ధి కనుక చేస్తే మావోయిస్టులకు సంబంధించిన ఇబ్బందులు ఎదురవుతాయి వాళ్ళకి, కాబట్టి ఆ యాంగిల్ కూడా ఒక అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి ఈ రోడ్ల దుస్థితి మాత్రం చాలా భయంకరమైన దయనీయ స్థితిలో ఏఓబిలో గ్రామస్తులు ఉన్నారు. కెమెరామెన్ సురేష్ ముత్యంతో రాధాకృష్ణ, ఏఓబి.